ఈ వీడియోలో మనం వంకాయ ఎండ్రాయిల్ రెసిపీ తయారీ విధానం చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. ముందుగా ఇక్కడ నేను 300 గ్రామ్స్ వంకాయలు తీసుకుంటున్నాను. నేను చెప్పే క్వాంటిటీస్ అన్నీ వాటికి కరెక్ట్గా సరిపోతాయి. ఎండు రొయ్యల క్వాంటిటీ వచ్చేసరికి 25 గ్రాములు తీసుకున్నాను. తర్వాత పొయ్యి మీద ఇలా ఒక చిన్న కళాయిని పెట్టి దానిలోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది ఇక్కడ తక్కువగానే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒలిచి శుభ్రంగా కడిగిన ఎండు రొయ్యల్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఈ ఎండు రొయ్యల్ని ఇక్కడ మనం దోరగా వేగించుకోవాలి. ఇలా వేగించడం వల్ల ఈ ఎండు రొయ్యల్లో ఉన్న నీచు వాసన పోతుంది. అలా అనేవి క్రిస్పీగా ఉంటాయి, తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తాయి ఇలా వేగించడం వల్ల. ఇంకా వీటిని కలుపుకొని వేగించుకోవాలి. ఇంకా ఇక్కడ ఎండు రొయ్యలు అనేది ఇంకా వీడియోలో చూపించిన విధంగా వేగిన తర్వాత వీటిని తీసి మనం పక్కన వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. ఇంకా తర్వాత పొయ్యి మీద ఇలా కుక్కర్ని పెట్టుకోవాలి. దానిలోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం సైజ్ అయితే 2 ఆనియన్స్, పెద్దదైతే 1 ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలానే 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలానే 1 రెబ్బ కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. అలానే కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా వీటన్నిటిని చక్కగా కలుపుకొని వేగనివ్వాలి. నేను ప్రతి కర్రీలో కరివేపాకు, కొత్తిమీర ఖచ్చితంగా వేయడానికి ట్రై చేస్తాను. కరివేపాకు, కొత్తిమీర హెల్త్కి మంచిది కాబట్టి ఇలా చేయడం వల్ల చాలా బాగుంటుంది. ఇంకా వీటిని కలుపుకొని వేగనివ్వాలి. ఇవి వేగేలోపు వంకాయల్ని కట్ చేసుకుందాము. అలానే ఇవి ఇంకా ఈ విధంగా వేగిన తర్వాత దీనిలోకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ని యాడ్ చేసుకోవాలి. మనం ఏ కర్రీలో అయినా సరే ఫ్రెష్ది యాడ్ చేస్తేనే అక్కడ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఈలోపు వంకాయల్ని కూడా చక్కగా కట్ చేసేసుకున్నాను. ఇవి ముందు కట్ చేయలేదు, ఇప్పుడే కట్ చేశాను. కట్ చేసేటప్పుడు మాత్రం వంకాయ ముక్కల్లో ఉప్పు అనేది వేసుకోవాలి, లేదంటే నల్లగా అయిపోతాయి, కండ్ర వచ్చేస్తాయి. ఇక్కడ ఇంకా మొత్తం అనేది చక్కగా వేగిపోయింది అల్లం వెల్లుల్లి పేస్టు. ఇంకా ఈ స్టేజ్లో మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. ఈ వంకాయ ముక్కల్ని యాడ్ చేసిన తర్వాత అంతా కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి. ఇంకా కలుపుకొని ఈ వంకాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. మగ్గడానికి ఒక 2 to 3 మినిట్స్ పడుతుంది. ఈ విధంగా మగ్గిన తర్వాత దీనిలోకి ఎండు రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి. ఎండు రొయ్యలు అనేది ఇంకేమీ ఆగవసరం లేదు. ఒక్కసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇంకా మొత్తం కలిసేటట్టు కలుపుకున్నాక ఇంకా దీనిలోకి రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా కారం యాడ్ చేసి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని దీనిని మాత్రం ఒక 1 to 2 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. మనం వేసిన కారం వంకాయ ముక్కలకి చక్కగా పడుతుంది. ఇంకా దాని తర్వాత ఇంకా మగ్గిన తర్వాత దీనిలోకి 250 ml వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ని యాడ్ చేసి మొత్తం కలుపుకొని ఇంకా కుక్కర్ మూతని పెట్టేసేయాలి. కుక్కర్ మూతను పెట్టి ఒక 2 నుండి 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఇంకా మొత్తం విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒక్కసారి ఇక్కడ మూతను తీసి చూపిస్తున్నా చూడండి. ఇక్కడ వంకాయలు చక్కగా ఉడికిపోయినాయి. ఇంకా తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇందులో ఉన్న వాటర్ని దగ్గరగా ఉడికించుకోవాలి. వాటర్ దగ్గర కావడానికి మరీ టైం ఏం పట్టదు. ఇంకా దీనిలోకి 1 స్పూను డ్రై రోస్ట్ చేసిన ధనియాలు జీలకర్ర పొడిని యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేయడం వల్ల టేస్ట్గా ఉంటుంది కర్రీ. ఒకవేళ మీకు మసాలా కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోండి. ధనియాలు జీలకర్ర పొడి యాడ్ చేసినా సరే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా గ్రేవీ అనేది ఇంకా ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత ఒక్కసారి సాల్ట్, కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సరిపోతే ఇక్కడే యాడ్ చేసుకున్నాక ఫైనల్గా ఇంకా కొత్తిమీరని యాడ్ చేసేసుకోవాలి. ఇంకా మొత్తం ఒక్కసారి కలిసేటట్టు కలుపుకొని ఇంకా 1 నిమిషం అలా ఉన్నిచ్చి ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, రుచిగా ఉంటుంది, అలానే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అంతేనండి, టేస్టీ వంకాయ ఎండ్రాయిల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.